ఫ్రెండ్స్ ఇవాళ ఈ వీడియోలో ఎక్సలెంట్ గా తెలంగాణ ప్రభుత్వం ఆయన ఫార్మర్స్ కు ఒక ఎక్సలెంట్ గుడ్ న్యూస్ వచ్చింది. తనకి తాళేస్ ఎప్పుడెప్పుడా అని తాళ ఫేస్ట్ మనకి రుణమాఫీకి సంబంధించి జాబితాను ప్రభుత్వం రిలీజ్ చేయడం ఒక గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. ఓకే, అది ఎప్పట్లో అంటే మనకి ఆగస్ట్ 15th లోగా ఈ రుణమాఫీ దక్కేలా అందరి అర్హుల జాబితాను కూడా ప్రభుత్వం రిలీజ్ చేసామని చెప్పేసి సర్వం సిద్ధమైంది. అయితే మూడో జాబితాలో 1,70,000 పైచిలుగా మరి ఎంత అంటే ఏకంగా 2 లక్షల రూపాయలు రుణమాఫీ అయ్యే విధంగా ప్రభుత్వం మొత్తానికి బడ్జెట్ అంటే కేటాయించింది. అండ్ బ్యాంకుల్లో కూడా ఆ సరిపడా డబ్బులను కూడా సప్లై చేసింది. మరి దీనికి సంబంధించి పర్టికులర్ డీటెయిల్స్ ఇప్పటికే చాలా మంది ఫార్మర్స్ అంతా కూడా బ్యాంకుల చుట్టూ తిరగడం అండ్ అకౌంట్ లో డబ్బులు పడ్డాయాలని లేదా తెలుసుకోవడం, వాళ్ళ నిత్యావసర వరకు అంటే ఏదైనా అగ్రికల్చర్ వర్క్ చేస్తూ ఉన్నప్పటికీ కూడా ఒకవైపు బ్యాంకు వెళ్ళాలి అనేటువంటి ఆలోచన, ఇలా బ్యాంకుల దగ్గర దృష్టి సారించడం, ఇలా సమయం అనేది చాలా వృధా చేస్తున్నారు. ఇటువంటి తరుణంలో ఈ థర్డ్ లిస్ట్ లో ఎవరెవరి పేర్లు వచ్చాయి అండ్ థర్డ్ ఫేజ్ ఎవరికి సక్సెస్ఫుల్ ఎలా చెక్ చేసుకోవాలి, ఆ రైట్స్ మనకి ఏమైనా ఉంటాయా, ఆ పర్టికులర్ డీటెయిల్స్ మనం షార్ట్ అండ్ క్లియర్ కట్ తెలుసుకున్నాం. ఓకేనా, సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్. రుణమాఫీ ఫార్మర్స్ రుణమాఫీకి సంబంధించి మొత్తానికి 2 lakhs పేమెంట్స్ 2 lakhs పేమెంట్స్ సంబంధించి మొత్తానికి ఆల్రెడీ ఆల్ డిస్ట్రిక్ట్స్ వైజ్ గా అండ్ ఆల్ మనకి మండల్స్ కావచ్చు విలేజెస్ వైజ్ గా ఆల్రెడీ బ్యాంకుల్లో థర్డ్ ఫేజ్ లిస్ట్ కూడా రిలీజ్ చేసింది నిన్న మనకి yesterday 5 PM ప్రాంతంలో. ఆ PDF కామన్ గా మీ అగ్రికల్చర్ ఆఫీసర్లకు కూడా ఫార్వర్డ్ చేస్తున్నారు, మీ బ్యాంక్ మేనేజర్స్ వస్తుంది అండ్ మీ పర్సనల్ లోన్ వచ్చేసి ఏదన్నా అగ్రికల్చర్ పాలసీలో 2 lakhs వరకు ఉన్నటువంటి లోన్స్ అంతా కూడా మరి 33 డిస్ట్రిక్ట్స్ వైజ్ గా 728 crores రూపీస్ ను కేటాయిస్తూ బ్యాంకులో నిధులు జమ చేశామని చెప్పేసి మన రాష్ట్ర గౌరవ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గారు వెల్లడించారు. ఆ డీటెయిల్స్ అన్ని కూడా ఆల్ డిస్ట్రిక్ట్స్ వైజ్ ఎలా చెక్ చేసుకోవాలంటే చాలా సింపుల్ గా మీరు ఆన్లైన్ పేజెస్ లో చూడొచ్చు, లేదా నేను అఫీషియల్ వెబ్సైట్ లింక్ కూడా ఇచ్చాను. అండ్ ఆల్ బ్యాంకెస్ కావచ్చు అండ్ మీ అగ్రికల్చర్ లోన్ సంబంధించిన డీటెయిల్స్ కావచ్చు అండ్ ఫార్మర్స్ యొక్క మీ జస్ట్ ఆధార్ కార్డ్ లింక్ లేదా మొబైల్ కార్డు కావచ్చు, మొబైల్ నంబర్ కావచ్చు, లేదా ల్యాండ్ పాస్బుక్ నంబర్ కావచ్చు, చాలా 4 ఆప్షన్స్ ఇచ్చారు. అకౌంట్ నంబర్, ఈ 4 ఆప్షన్ ద్వారా మీరు చెక్ చేసుకున్నటువంటి వెసులుబాటును ప్రభుత్వం కల్పించింది. ఆ డీటెయిల్స్ అన్ని కూడా అప్డేట్ చేస్తాను, వన్స్ మీరు లిస్ట్ కూడా చెక్ చేసుకోవచ్చు. ఇక రాని వాళ్ళు ఏం చేయాలి సార్ అని మీకు డౌట్ రావచ్చు. సో మీరు రాని వాళ్ళు ఎక్కడెక్కడికో కలెక్టరేట్ ఆఫీస్ లో అక్కడెక్కడ ధర్నాలు చేయకండి అండ్ అనవసరం దాని గురించి అదంతంగా ఆలోచించకండి. చిన్నగా మీరు మీ ఏఈఓలను అగ్రికల్చర్ ఆఫీసర్ కావచ్చు వన్స్ మీ బ్యాంక్ మేనేజర్ అడిగి ప్రశాంతంగా ఒక 2-3 మాటలు అడిగి ఒక చిన్న లెటర్ ఇచ్చే మీ అకౌంట్ డీటెయిల్స్ ఇస్తే ఏదన్నా డిఫాల్ట్ ఉండి వాళ్ళు అడ్జస్ట్మెంట్ చేసి నెక్స్ట్ మీకు ఈ 3వ విడతలో 2 లక్షల లోపు ఉన్నటువంటి మాఫీని చేసేటువంటి ప్రభుత్వం ప్రయత్నం మాక్సిమం గా బ్యాంక్ అధికారులు సపోర్ట్ చేస్తున్నారు. అదేవిధంగా ప్రభుత్వ జిల్లా యంత్రాంగం అంతా జిల్లా కలెక్టరేట్ వరకు కూడా అంతా సప్లై అంటే ప్రభుత్వ ఫార్మర్స్ అందరికీ ఇబ్బంది రాకుండా టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇచ్చారు ఫ్రెండ్స్. ఆ టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇచ్చాను అండ్ అన్ని బ్యాంకులకు సంబంధించి డీటెయిల్స్ అన్ని కూడా మీకు వీడియో కింద లింక్ అయితే అప్గ్రేడ్ చేయడం జరిగింది. ఓకేనా, ఈ వీడియో ఏమాత్రం నచ్చినా రుణమాఫీకి సంబంధించి మీకు వచ్చేటువంటి ప్రతి చిన్న డౌట్స్ కావచ్చు, సలహాలు కావచ్చు, సందేశాలు కావచ్చు, ఏ చిన్న డౌట్స్ వచ్చినా ఒపీనియన్స్ ని వన్స్ కామెంట్ సెక్షన్ చేయండి అండ్ ఈ వీడియోని ఒక 10 మందికి షేర్ చేయండి. అండ్ రుణమాఫీకి సంబంధించి ఏ చిన్న సమస్య వచ్చినా తప్పకుండా టోల్ ఫ్రీ నెంబర్ కి ఎప్పుడు విజిట్ చేయాలంటే బ్యాంక్ ఏదైతే విజిట్ టైం మనకి వర్కింగ్ టైం ఉంటుందో ఆ టైంలోనే మాత్రమే కాల్ కనెక్ట్ అవుతుంది, మిగతా టైంలో కనెక్ట్ అవ్వడం లేదు. ఓకే, సెకండ్ సాటర్డే కావచ్చు అండ్ సండే సమయంలో కూడా ఇది రింగ్ అవ్వడం లేదు. ఓకే, నేను పర్సనల్ విజిట్ చేశాను, ఆ డీటెయిల్స్ అని మీకు లింక్ రూపంలో అప్డేట్ చేయడం జరిగింది. ఓకేనా, సదా మీ సేవలో ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై